వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో యాప్ లోన్ వేధింపులు తాళలేక మరో వ్యక్తి మృతి చెందాడు. దాసరి శేఖర్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడు లోన్ యాప్ ద్వారా తీసుకున్న 2,000 రూపాయలకు తిరిగి దాదాపు 30,000 రూపాయల వరకు చెల్లించినా కూడా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు ఆగలేదని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. అంటే ఏమో గానీ ఒకరి దగ్గర కలుస్తా ఉంటే ఎట్లుంటది అంటే ఏమంటారు అట్లా ఒక భార్య భర్త సంబంధం. తమ కుటుంబ సభ్యుల ఫోటోలు వైరల్ చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు. వీడు చెప్పిన మాట ప్రకారం అయితే నువ్వు ఇంకా పోతే మళ్ళీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టినట్టయితే అలా ఇంజుడుకులని పొద్దులే ఏమొద్దు, పొద్దున్న వరకు చూద్దాం, నీకు ఏమన్నా మళ్ళా చిన్నగా ఏదైనా ఇదైందంటే నువ్వు అనుకున్నట్టే పోదాము. ఫోన్ ఎత్తకపోయినా సరే అన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా తమ్ముడు శేఖరు మరణానికి కారణాలు అనుకోని పరిస్థితుల్లో ఏదో యాప్ వల్ల 2,500 లోన్ తీసుకున్నట్లు వచ్చింది. ఆ లోన్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ లోన్ ఏంటని క్లియర్ చేద్దామనుకొని ఆయన వెళ్ళి ఏదో చూసి బయట చేసిన లోపల 40,000 తీసుకున్నట్టు క్రియేట్ చేసిండు. అయితే ఆయన ఏం చేసినంటే అమౌంట్ కట్టినా కూడా మళ్ళీ ఆయన ఏం చేసినట్టే ఫోటోలు అవి ఇవి మార్చేసి కాంటాక్ట్ నెంబర్లు ఏమున్నాయి మొత్తం యాక్ట్ చేసి వాళ్ళ కలర్ స్ప్రెడ్ చేయడం, వాళ్ళ ద్వారా ఈయనకు ఫోన్ చేయడం, ఇలా చేయడం వల్ల చాలా మనస్తాపం వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో నా తమ్ముడు మరణించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఫోన్ వాడే ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇలాంటివి ఆన్లైన్ పేమెంట్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఆన్లైన్ ఏమైనా యాప్లు వచ్చినా కూడా దాన్ని వాడకూడదు. దానిని